సూపర్ స్టార్ కృష్ణ, జయసుధ, రాధా నటించినటువంటి 'పల్నాటి సింహం' 1985 సంవత్సరంలో రిలీజ్ అయింది. దీనికి ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి కాక దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. 1983లో జ్యోతి చిత్ర కంటెస్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ దాంట్లో ఆయన సూపర్ స్టార్‌గా ఎన్నికవ్వటం అప్పటి నుంచి ఏకగ్రీవంగా కూడా కాదు, బ్యాలెట్‌లోనే నెగ్గుతూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా ఏకగ్రీవం అయిపోయారనమాట. ఇంకా ఎన్నిసార్లు మేము కండక్ట్ చేసినా కూడా ఆయనే సూపర్ స్టార్ అని చెప్పేసి జ్యోతి చిత్ర ఇంకా ఆ కంటెస్ట్‌నే నిర్వహించడం మానేసింది. సో, అలాంటి తరుణంలో ఎంఎస్ రెడ్డికి అంతవరకు తను తీసిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు లేకపోవటం, మళ్ళీ సూపర్ స్టార్‌తోనే ఒక మంచి సూపర్ హిట్ తీయాలనే ఒక ఆకాంక్ష ఉండటంతో ఆయన అప్రోచ్ కావడం జరిగింది. అప్పటికి సూపర్ స్టార్ కృష్ణకి ఎంఎస్ రెడ్డి సినిమాలు తీయటం, తనతో కూడా ఆయనతో ఏకలవ్య సినిమా తీయటం ఇవన్నీ ఆయనకి తెలుసు. కాకపోతే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీతో మంచి సూపర్ హిట్ తీయాలి అంటే డైరెక్టర్‌గా ఏ కోదండరామిరెడ్డిని పెట్టుకోండి. ఏ కోదండరామిరెడ్డి అయితే మీకు బాగా సూటబుల్ అని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి కథా బాధ్యతని పరుచూరి బ్రదర్స్‌కి కూడా అప్పచెప్పారు. అయితే ఏ కోదండరామిరెడ్డికి అప్రోచ్ అయ్యి నాతో సినిమా తీయాలి, నాకు సినిమా చేసి పెట్టాలి అని ఎంఎస్ రెడ్డి అడిగితే వాళ్ళు మొట్టమొదట సంశయించారు. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి జోక్యం ప్రతి దాంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ సినిమా చేస్తామా చేయమా అని ఒక డౌటు. అయితే కోదండరామిరెడ్డి నిష్కర్షగా చెప్పేశారు. మీరు ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కూడా జోక్యం చేసుకోను అంటే నేను ఈ సినిమా చేస్తాను. మరి లేదు అంటే మాత్రం నేను ఈ సినిమా చేయలేనని చెప్పేశారు. దాంతో నేను ఏమాత్రం కూడా ఇందులో నేను జోక్యం చేసుకోను అని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఏ కోదండరామిరెడ్డి ఇలా అంటానికి కూడా కారణం ఉంది. కోడినాగ్ అని చెప్పేసి సోహన్ బాబుతో ఒక సినిమా తీశాడు ఆయన 1974 సంవత్సరంలో. లక్ష్మి ఇందులో హీరోయిన్, కేఎస్ ప్రకాశ్‌రావు డైరెక్టర్. ఇందులో యాక్చువల్‌గా సోహన్ బాబు క్యారెక్టర్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్. సోహన్ బాబుకి ఒక కులం అనే దాన్ని పెట్టడం ఆ సినిమాలో ఇష్టం లేదు. ఆయన వారించారు. కథాపరంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారించినా కూడా ఆయన ఎక్కడ కూడా వినకుండా పర్వాలేదు ఇది బానే ఉంటుందని చెప్పేసి ఆయన అందులో చూపిచ్చారు ఆ కథలో. పోనీ కాంప్రమైజ్ అయ్యి సోహన్ బాబు చేశారు. చేసిన తర్వాత లాస్ట్‌లో దాన్ని ట్రాజెడీ చేశారు. అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ట్రాజెడీ సినిమాలో నటించడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఆ ట్రాజెడీ వద్దని చెప్పినా కూడా దాన్ని ట్రాజెడీ చేశారు. ఆ సినిమా ఆడలేదు. దాంతో వాళ్ళు కొంతకాలం పాటు మాట్లాడుకోవడం మానేశారు. మళ్ళీ సోహన్ బాబు, కృష్ణరాజు, నటభూషణ సోహన్ బాబు, రెబెల్ స్టార్ కృష్ణరాజులతో కలిసి రామబాణం అనేటువంటి సినిమా 1979లో చేశారు. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య వివాదం చెలరేగింది. సినిమా డిలే అవ్వటం, తన రెమ్యునరేషన్ విషయంలో కొంచెం ఎక్కువ కావాలని పట్టుపట్టడం, అలాగే ఆ క్రాఫ్ విగ్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావటం, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా గొడవలు పడి అది చివరికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. ఈ వివాదం ఆ రోజుల్లో అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి వివాదాలు ఉన్నాయి కాబట్టి నేను మీతో సినిమా చేయాలంటే మాత్రం నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి ఏ కోదండరామిరెడ్డి చెప్పారు. సరే ఆయన్ని కలగజేసుకోనన్నారు. సరే డిస్కషన్స్ అయిపోయాయి. కథ ఫైనలైజ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు షూటింగ్‌కి రావటం, ఎక్కడ డైలాగులు అక్కడ రాయటం, పరుచూరి బ్రదర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరి సూపర్ స్టార్ కృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒక రాయి వచ్చి తగిలి ఆయన కంటికి గాయమైంది. గాయమైనప్పుడు ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఇది ఒక సెన్సేషన్. సినిమా యాక్చువల్‌గా ట్రాజెడీనే. ట్రాజెడీ అయితే చాలామంది భయపడ్డారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు కూడా ట్రాజెడీ అయితే ఆడవు అని. అయితే సినిమా చాలా సీరియస్‌గా ఉంటుంది. అందుకని నూతన్ ప్రసాద్‌తో కొన్ని కామెడీ సన్నివేశాలు తీసి అందులో పెట్టారు. అది చాలా బాగా వచ్చింది ఆ ప్రింటు. ఆ కామెడీ కూడా బాగా పండింది. ఎంఎస్ రెడ్డి అంతవరకు జోక్యం చేసుకోలేదు. అయితే ఎడిటింగ్ రూమ్‌లో ఆయన కూర్చొని సినిమాని ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ నూతన్ ప్రసాద్‌తో చేసినటువంటి కామెడీ సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు.
సినిమా అంతా చాలా కామెడీగా వింటే, సీరియస్‌గా ఉంటే ఈ కామెడీ సన్నివేశాలు అడ్డంగా ఉంటాయని చెప్పేసి, ఏ కోదండరామిరెడ్డి వారించినా కూడా లాస్ట్ మినిట్‌లో ఆ కామెడీ సన్నివేశాన్ని తీసేశారు. దాంతో ఏమైందంటే సినిమా మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చాలా సీరియస్‌గా వెళ్తుంది. ఆ కామెడీ సన్నివేశాలు గనక ఉండుంటే, సినిమా ఇంకా బాగా వెళ్ళేదేమో అని ఇప్పటికి కూడా మరి సినీ పరిశీలకులు అభిప్రాయపడతారు. చివర్లో ఆయన జోక్యం చేసుకున్నారు. ఏదేమైనా సరే మరి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈవెన్ ఎంఎస్ రెడ్డి తన కెరీర్‌లో సూపర్ స్టార్ కృష్ణతోనే ఒక సూపర్ హిట్ సినిమా ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కూడా మరి సూపర్ స్టార్ కృష్ణ ఆ చేసినటువంటి నటన, జయసుధ నటన, అలాగే ఇందులో శివకృష్ణ కూడా ఉన్నారు. అది కూడా ఆ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మన సినీ చరిత్రలోనే ఒక కలికితురాయిగా నిలిచిపోతుంది. ఎంఎస్ రెడ్డికి ఒక విజయాన్ని కూడా అందించింది. సూపర్ స్టార్ గురించి మనం ఎన్నో మధురమైనటువంటి స్మృతుల్ని మీకు అందజేస్తున్నాం. ఈ విషయాలు గనక మీకు మధురంగా ఉండిపోతే మీరు మాకొక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.